తాజాంశం చూస్తున్నాం. చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో అటవీ శాఖ అధికారుల కూంబింగ్ జరుపుతున్న సమయంలో సద్దికూడు బండ వద్ద ఎర్రచందనం దొంగలతో తమిళ కూలీలు ఎదురయ్యారు. 25 లక్షల విలువైన దొంగలను వదిలి కూలీలు పారిపోయారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాయుడిని అడిగి తెలుసుకుందాం. రైడు పోలీసుల కూంబింగ్ వివరాలేంటి? వారు దొరికే అవకాశం ఉందా? గతంలో భారీ సంఖ్యలో ఎదురుకాల్పులు జరిగినా ఇంకా కూలీల రాక ఎందుకు కొనసాగుతోంది? కారణాలేంటి? స్వప్న శేషాచల అడవి ప్రాంతంలో గత కొద్ది రోజులుగా స్తబ్దతగా ఉన్న ఎర్రచందనం దొంగల కార్యకలాపాలు తిరిగి పుంజుకున్నాయని చెప్పాలి. గత కొద్ది రోజుల నుంచి కూడా 20-30 రోజులు 20-25 రోజుల నుంచి కూడా తిరిగి ఎర్రచందనం కూలీ దొంగలు శేషాచల అటవీ ప్రాంతంలో యథేచ్ఛగా చెట్లు నరుకుతున్న పరిస్థితి కనబడుతుంది. గతంలో 4-5 కడప జిల్లా పరిధిలో అయితేనేమి, చిత్తూరు జిల్లా పరిధిలో అయితేనేమి శేషాచల అటవీ ప్రాంతంలో గతంలో అనేక సంఘటనలు చోటు చేసుకున్నాయి. గతంలో కడప జిల్లా పరిధిలో శేషాచల అటవీ ప్రాంతంలో కడప జిల్లా పరిధిలో కూడా ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం ఇక్కడ శేషాచల అటవీ ప్రాంతం సద్దికూడు బండ వద్ద అటవీ శాఖ అధికారులు కూంబింగ్